నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటయ్యా అంటే ఆపరేషన్ పవన్ కళ్యాణ్. ఏదో ఆపరేషన్ సింధూర్ లాగా, ఆపరేషన్ కగార్ లాగా ఈ ఆపరేషన్ పవన్ కళ్యాణ్ ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. అలా డౌట్ వచ్చిన వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్నటువంటి లేదా కొన్ని నెలల క్రితం నుంచి మొదలైనటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు గమనించినట్టయితే నేను చెప్తున్నటువంటి ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అనేది మీకు చాలా పోసకొచ్చినట్టుగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, నేనే ఆ సంఘటనలు, ఆ అంశాలతో సహా అసలు ఈ ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఎవరు మొదలుపెట్టారు, ఎక్కడ మొదలుపెట్టారు, దాని తీరు ఎలా కొనసాగుతుంది అనేటటువంటి అంశాలని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే మీ నుంచి నేను ఆశిస్తుంది ఏంటంటే ఈ ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి అంశం మొత్తం చూసిన తర్వాత ఈ ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అనే దాన్ని మొదలుపెట్టిన వాళ్ళకి విజయం దక్కిందా, అపజయం దక్కిందా, సక్సెస్ సాధించారా లేదా అనేదైతే మీరు కమెంట్ రూపంలో తెలపండి. లేదంటే నేను ఒక చిన్న పోల్ ఇస్తాను, ఆ పోల్లో మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో అయినా సరే తెలపండి. అంటే ఫైనల్ రిజల్ట్ అనేది నేను మరో వీడియోలో చేసేటటువంటి ప్రయత్నం, అంటే గ్రౌండ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని మీరు చెప్పినటువంటి అభిప్రాయాల ఆధారంగా ఇది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయింది అనేది, ఈ ఫైనల్ రిపోర్ట్ రిజల్ట్ ఏంటనేది నేను మరో వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. సరే, ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాం. ఏంటి ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ని అస్థిరపరచటం, పవన్ కళ్యాణ్ని డీఫేమ్ చేయటం, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి లేదా రేపు భవిష్యత్తులో సంపాదించుకోబోయేటటువంటి ఓటింగ్కి గండి కొట్టటం. ఈ మూడు అంశాలు ప్రధానంగా ఈ ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అనేది ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నాడో, లడ్డూ కల్తీ అనేటటువంటి అంశం దగ్గర మిగిలిన వాళ్ళు మాట్లాడినటువంటి విధానం, మిగిలిన వాళ్ళు మాట్లాడినటువంటి తీరు, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఈ రెండు ఒక్కసారి పోల్చుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి అంశాలు కానివ్వండి, చాలా ఎక్కువ తీవ్రత, వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ చేశాయనేటటువంటి భావన అయితే వాళ్ళలో నరనరాల్లో ఉండిపోయింది. సో అప్పటి నుంచే ఇంత దెబ్బ కొడతాడా, కాబట్టి మనం తిరిగి దెబ్బ కొట్టాలనేటటువంటి ఆలోచన అప్పుడే అప్పటి నుంచే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టడం అనేది జరిగింది. ఈ ఆపరేషన్ పవన్ కళ్యాణ్కి శ్రీకారం చుట్టడం అనేది అయితే అప్పుడే జరిగిపోయింది. నేను కొన్ని సీన్స్ మీకు వివరిస్తాను, ఒకసారి చూపిస్తాను, కళ్ళకు కట్టినట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అవి చూసిన తర్వాత మీకే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సీన్ నంబర్ 1. అప్పటి వరకు స్తబ్దిగా ఉన్నటువంటి కొంతమంది కాపు సంఘాల నేతలు, కొంతమంది కాపు ప్రతినిధులు, కాపు జేఏసీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాని పేరు ఏదైనా కానివ్వండి, ఒక్కసారిగా తెర మీదకి వచ్చి పవన్ కళ్యాణ్కి ఒక అల్టిమేటం జారీ చేయటం, పవన్ కళ్యాణ్ వల్ల, పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల కాపులు నష్టపోతున్నారని, కాపులకు అసలు పదవులు ఇవ్వట్లేదని, కాపులను అసలు పూచిక పొలలా చూస్తున్నారని, మిగిలిన సామాజిక వర్గాలదే జనసేనలో డామినేషన్ అని చెప్పేసి ఒక ప్రాపగాండా క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఇది మొదలైంది అనుకోవచ్చు. నేను ఎవరి గురించి చెప్తున్నాను చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఆ పేరు నేను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించే ప్రయత్నం అయితే నేను చేయట్లేదు. గత కొద్ది నెలల వెనక్కి వెళితే కొంతమంది కాపు ప్రజాప్రతినిధులు, కాపు నేతలు, కాపు కుల పెద్దలు అనుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ని గురిపెట్టి మరీ కొట్టినటువంటి వైనం, పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాట్లాడినటువంటి మాటలు, కాపు అనేటటువంటి భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ని కాల్చేటటువంటి, కాపు కులం భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ కాల్చేటటువంటి ప్రయత్నం, ఇక అది భరించలేక ఆయన నెక్స్ట్ ఒక సందర్భంలో, ఒక సభలో, ఒక సమావేశంలో, నేను పార్టీ పెట్టింది కాపుల కోసం మాత్రమే కాదు, అన్ని వర్గాల కోసం, దయచేసి మీరు నన్ను ఆ కులానికి ప్రతినిధిగా మాత్రమే పరిమితం చేయకండి, నేను అందరి వాడిని అని చెప్పేసి చివరికి తన ఆవేదనని, బాధని వ్యక్తం చేసుకుని బరస్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి పవన్ కళ్యాణ్లోనూ, పవన్ కళ్యాణ్ క్యాస్ట్లోనూ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఆ అన్రెస్ట్ అనేది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా డ్రైవ్ చేయాలనేటటువంటి మోటివ్ అందుట్లో మనం చెప్పుకున్నటువంటి సీన్ నెంబర్ 1లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి వస్తే సీన్ నంబర్ 2. ఒక రౌడీ ఎలిమెంట్
చనిపోతే లేదా చంపబడితే, ఇక చనిపోతే అనేటువంటి మాట లేదు, ఎందుకంటే చంపబడ్డాడు అని చెప్పేసి పోలీస్ శాఖ ధృవీకరించిన నేపథ్యంలో చంపబడితే దాన్ని కులానికి ఆపాదించి అక్కడి నుంచి సంబంధం లేని పవన్ కళ్యాణ్కి ఆపాదించి మొత్తాన్ని పెంట చేసి కొన్ని రోజుల పాటు అసలు ఇంకే అంశం లేనట్టు, ఏ టాపిక్ లేనట్టు, ఏ విషయం లేనట్టు దీని మీదే డ్రైవ్ చేసినటువంటి విధానం చూసినట్టయితే ఈ యొక్క ఆపరేషన్ పవన్ కళ్యాణ్లో ఇది ఒక రెండో అంకంగా కూడా మనం భావించవచ్చు. సహజంగా అయితే చెడ్డ పేరు ఉన్నవాళ్ళు, రౌడీయిజం చేసేవాళ్ళు, గూండాయిజం చేసేవాళ్ళు, లేదంటే సమాజానికి హానికరమైనటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ కులం కూడా ఓన్ చేసుకోదు. వాళ్ళ సొంత కులం కూడా ఓన్ చేసుకోదు. మా కులంలో ఇంతమంది విద్యావేత్తలు, ఇంతమంది వైద్యులు, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది పారిశ్రామికవేత్తలు, ఇంతమంది సమాజ సేవకులు, ఇంతమంది స్వతంత్ర సమరయోధులు, ఈ రకంగా రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు పుట్టారని చెప్పేసి చరిత్రలో వాళ్ళ చరిత్రను గుర్తుంచుకునే విధంగా, గుర్తు చేసుకునే విధంగా పుస్తకాలు ప్రింట్ చేసుకుంటారు, సభలు పెట్టుకుంటారు, సమావేశాలు పెట్టుకుని మాట్లాడతారు తప్ప ఈ రౌడీ ఎలిమెంటు, ఈ గంజాయి బ్యాచ్, ఈ రేపిస్టులు, ఈ దుర్మార్గులు కూడా మన దాంట్లోనే పుట్టారు అని చెప్పేసి ఎవ్వరూ ఎక్కడా ప్రస్తావించరు, ఎవ్వరూ ఎక్కడ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయరు. కానీ ఈ సీన్ నెంబర్ 2లో ఒక రౌడీ ఎలిమెంట్, ఒక గంజాయి బ్యాచ్, ఒక గూండా, ఒక రేపిస్టు, 23 కేసులు ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే దాన్ని కులానికి ఆపాదించి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్కి ఆపాదించి ఇంత రభస చేశారు అంటే ఏదో విధంగా ఒక అన్రెస్ట్ ఆ కులంలో క్రియేట్ చేయాలి, లేదా ఆ కులం మీద వేరే కులాల వాళ్ళకి వ్యతిరేకత పెరిగేలా చేయాలి. ఆ వ్యతిరేకత ఏదైతే ఉందంటే సొంత కులంలో కానీ బయట కులాల్లో కానీ ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో, ఏదైతే పెరిగిపోతుందో ఇవన్నీ కూటమికి వ్యతిరేకంగా మాకు అనుకూలంగా మార్చుకోవాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆపరేషన్ అక్కడ నడిచింది. ఇది సీన్ నెంబర్ 2. ఇక సీన్ నెంబర్ 3. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? సొంత కులపు పెద్దలు లేదా ఆ కులంలో చనిపోయినటువంటి ఒక రౌడీ ఎలిమెంట్ విషయాన్ని ఒక మహాత్ముడిలాగా చిత్రీకరించి దాన్ని కూడా వ్యతిరేకంగా చూపించేటువంటి వైనం ఒక పక్క నడుస్తుంటే, ఇప్పుడు సీన్ నెంబర్ 3కి వచ్చేసరికల్లా ఆ కులానికి సంబంధం లేనటువంటి ఉద్యమకారుల పేరుతోటి, యూట్యూబర్ల పేరుతోటి, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వాళ్ళ పేరుతోటి, న్యాయవాదుల పేరుతోటి కొంతమంది కొన్ని దళిత సంఘారావాలని, దళిత క్రైస్తవ సంఘారావాలని పెట్టుకున్నారు. సరే, దళితుల ఇష్యూ గురించి, దళిత క్రైస్తవుల ఇష్యూ గురించి మాట్లాడితే ఎవ్వరికి అభ్యంతరం లేదు. సంబంధం లేకుండా వాళ్ళు దళిత క్రైస్తవ శంఖారావు అని పెట్టుకుని అసలు దళితుల గురించి, క్రైస్తవుల గురించి ఏం మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, రఘురామకృష్ణరాజు గురించి, రఘురామకృష్ణరాజు చేసిన పనుల గురించి, రఘురామకృష్ణరాజు కామెంట్ల గురించి మాట్లాడి రెచ్చగొట్టి బూతులు తిట్టి ఈరోజు అరెస్ట్ అయి జైలు పాలైనటువంటి వైనం. ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు పెట్టుకున్న శంఖారావానికి, అక్కడ జరిగినటువంటి ప్రసంగాలకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎందుకు లేదంటే మళ్ళీ ఇక్కడికే రావాలి ఆపరేషన్ పవన్ కళ్యాణ్. సందర్భం ఉన్నా లేకపోయినా సొంత కులాన్ని, వేరే కులాలని పవన్ కళ్యాణ్ మీదకి ఎగదొయ్యాలి, ఉసిగొలపాలి, ఏదో రకంగా అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఏదో రకంగా వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకురావాలి, సొంత కులంలోనూ బయట కులాల్లోనూ వ్యతిరేకత తీసుకురావాలి. అది రేపు కూటమికి మైనస్ అవ్వాలి, వీళ్ళకి ప్లస్ అవ్వాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళ మీద ఏకంగా కేసు పెట్టేటటువంటి స్థాయికి, అంటే తవ్వితే చరిత్ర మొత్తం. ఇప్పుడు కేసు పెట్టిన చాలామంది పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసినందుకు అనుకుంటారు, బూతులు తిట్టినందుకు అసలు కేసులే లేవట. దుర్మార్గం. లకారాలతో బూతులు తిట్టిన కేసులే లేవండి, మీరు ఎన్ని కేసులు పెట్టుకుని ఎన్ని అరెస్ట్ చేసినా కనీసం రిమాండ్ కూడా రాదండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వరకు ఎందుకు వచ్చింది? ఆ క్రమంలో తవ్వి తీస్తే వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు, చేసిన పనులు, వీటన్నిటి మీద కొంత ప్రాథమిక ఆధారాలు దొరికాయి కాబట్టి ఈరోజు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. సో మళ్ళీ దీన్ని కూడా ఇప్పుడు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీల వంటి వాళ్ళు, మిగతా పార్టీలు, అసలు ఇప్పటి వరకు ఈ అంశంలో సీన్లోకి రానటువంటి వైసీపీ కూడా ఇప్పుడు సీన్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది ఇంకా పెద్దదైంది కాబట్టి దీన్ని చిలికి గాలివానలాగా చేసి వాస్తవం ఏంటి అనేది కాసేపు పక్కన పెట్టి
దీన్ని కూడా మళ్ళీ ఇటు ఆపరేషన్ పవన్ కళ్యాణ్లోకి మలిచి వీళ్ళకి వ్యతిరేకంగా చేయాలి, మనకు అనుకూలంగా మార్చుకోవాలనేటటువంటి ప్రయత్నం. ఈ 3 సీనుల్లో మనకి సొంత కులం బయట కులం అనే అంశం చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే 4వ సీన్ ఇంకా విచిత్రంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ద్వారా బయటకు వచ్చిన ఆయన ప్రతిస్పందన ద్వారా బయటకు వచ్చినటువంటి ఇంకా నానుతున్నటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు ఆయనకే రివర్స్ చేసేటటువంటి ప్రయత్నం, సుగాలి ప్రీతి ఇష్యూ. అసలు ఆ అంశం ఇంకా పచ్చిగా ఉందంటే, సమాజానికి తెలిసొచ్చిందంటే, సమాజంలో ఒక చర్చనీయాంశం అయిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. ఆ రోజు పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి రిక్వెస్ట్ని ఆయన తీసుకొని అక్కడ కర్నూలుకు వెళ్ళటం, అక్కడ కవాతు చేయటం వాళ్ళ జన సైనికులతోటి, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, సుగాలి ప్రీతి మరణం వెనుకున్నటువంటి కారణాలను దోషులను శిక్షించాలని చెప్పేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావటం, చివరికి విధిలేని పరిస్థితుల్లో ఏదో కొన్ని ఫేక్ జీవోలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో సిబిఐ ఎంక్వైరీ అది ఇదని హడావిడి చేశాడు తప్ప అక్కడ తేలింది ఏమీ లేదు. చివరికి ఇప్పుడు ఎలా అయిందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లినే పవన్ కళ్యాణ్కి రివర్స్ చేసిన పరిస్థితి. చూడండి, ఆ పవన్ కళ్యాణ్ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా లబ్ధి చేకూరింది. ఆవిడ భర్తకి, సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం దొరికింది, వాళ్ళకి ఎక్స్గ్రేషియా లాంటివి దొరికాయి, కొంత భూమి కూడా వచ్చినట్టుంది. ఇన్ని రకాలుగా లబ్ధి చేకూరినా ఇంకా ఆ కేసు ముయ్యకుండా ముగిసిపోకుండా పచ్చిగా ఉన్నా సరే, నా కూతురికి న్యాయం జరగకపోవడానికి పవన్ కళ్యాణే కారణం అని చెప్పేసి ఒక కొత్త వెర్షన్ తీసుకొచ్చి ఆవిడ ఈరోజు ఏకంగా పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే కంప్లైంట్ చేసింది. ఇంక అర్థం చేసుకోండి, అంటే ఏ రకంగా పవన్ కళ్యాణ్ మీద ఆపరేషన్ జరుగుతోంది, తన పర అనేటటువంటి భేదం లేకుండా ఎవరెవరిని ఏ రకంగా ఆయన మీదకు ప్రయోగిస్తున్నారనేటటువంటి అంశాలను ఒక్కసారి మీరు నేను చెప్పినటువంటి 4 సీన్లు అర్థం చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. సొంత కులం నాయకుల చేత పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడించడం, తిట్టించడం, ప్రాపగాండ చేయటం. ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే దాన్ని కులానికి అంటగట్టి దానికి కూడా పవన్ కళ్యాణ్ని లాగి దాని ద్వారా లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేయటం. సంబంధం లేనటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి కులాలకి సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళ కులాల పేరుతోటి, వాళ్ళ మతం పేరుతోటి పెట్టుకున్నటువంటి సభలో, కార్యక్రమాల్లో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ని తిట్టించి ఈరోజు వివాదమై కేసుల వరకు వెళ్ళేలాగా చేయటం. ఆఖరికి పవన్ కళ్యాణ్ వల్ల బయటకు వచ్చి వెలుగులోకి వచ్చినటువంటి కేసులు ఒక అంశాన్ని ఇప్పుడు ఆ బాధితుల ద్వారా ఆయనకు వ్యతిరేకంగా మారేలా, మాట్లాడేలా, కేసుల వరకు వెళ్ళేలా చేయటం. ఈ 4 సీన్లు చూస్తుంటే ఎంత పకడ్బందీగా ఏ రకంగా ఈ ఆపరేషన్ జరుగుతుందనేది అయితే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మరి దీని రిజల్ట్ ఏంటి? నిజంగానే ప్రజలు నమ్మారా? నిజంగానే ఆ కులం కానీ మిగిలిన కులాలు కానీ పవన్ కళ్యాణ్కి, కూటమికి వ్యతిరేకంగా మారిపోయాయా? దానివల్ల వైసీపీ అనుకున్నటువంటి లబ్ధి కలుగుతోందా? మీరు కామెంట్ రూపంలో తెలపండి. దీనికి సంబంధించిన పోల్ కూడా నేను కామెంట్స్లో పిన్ చేస్తాను. మీ అభిప్రాయం దాంట్లో కూడా ఓటు రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈసారి నేను దీని రిజల్ట్ ఏంటి, సక్సెస్ సాధించారా లేదా అనేది కూడా చెప్పే ప్రయత్నం, నేను కొన్ని రిపోర్ట్లు తెప్పించుకొని కొంత సమాచారం సేకరించి చేసేటువంటి ప్రయత్నం అయితే ఆ వీడియో ద్వారా చేస్తాను. సో మీకు నేను చెప్పినటువంటి వెర్షన్ సముచితంగా అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.